నా తర్వాత ఈ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఒక అక్షరం కూడా మార్చకుండా కవికి గౌరవం ఇస్తూ మొట్టమొదటిసారిగా శరత్చంద్ర చట్టోపాధ్యాయ వందే మాతర గీతానికి, అది చాలా పెద్ద గీతం నాన్న, అది ఎంతే వినబడుతుంది. అవును, రవీంద్రనాథ్ ఠాకూర్ జనగణమన అది కూడా పెద్ద గీతమే నాన్న, అది కాస్తనే వినబడుతుంది. కానీ ఈ పాట 2 నిమిషాల 30 సెకండ్లు పాడుకునే తందుకు పెద్దలు వచ్చినప్పుడు అంతసేపు అయినా 2.5 నిమిషాల గీతము కాదు ఇప్పుడు తెలంగాణ జాతికి గీతం. పల్లవి నుంచి గోదావరి కృష్ణమ్మలు జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతులు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణాన్ని, 10 జిల్లాలు 31 జిల్లా 31 తగ్గేయడం ఈ గొడవలకు పోకుండా పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అన్న నుంచి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి, ఒరిజినల్ కాదు నాన్న. శినుకు నేలను తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు, శినుకు దేహాన్ని తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు. వాళ్ళ పైత్యాన్ని అందులో పెట్టి ఇదే సత్యం కాదు. ఒరిజినల్గా గీతం ఏంది అంటే, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా. పచ్చని మాగాణంలో రాసింది కూడా నేనే, కానీ ఆ పాటలో పునరావృత్తి అవుతుంది అది. పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినం అది ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు బండాలుండే. తదనంతరము సారు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం బంగారంతో కంగారెత్తిచ్చిండు కదా, ఇక ఊకే సాధికి పోదులే. మళ్ళీ నేను మార్చిన ఇప్పుడు ఇక ఎవడొచ్చినా దాన్ని మార్చడానికి లేదు అని. ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు వండాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ. సో మొత్తం అంతకుముందు ఉద్యమ సమయంలో రాసిన దానికి చిన్న చిన్న మార్పులు చేసుకుని రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో నేనే చేసుకుంటూ వచ్చిన. అది నిజంగా దాన్ని పుట్టిన నుంచి పూర్తయ్యే వరకు ఒక 10-12 ఏళ్ళు బట్టి ఉంటుంది నాన్న. అదే ప్రయాణం, దాని ప్రయాణం అలా అది పుడుతూనే ఉన్నది. భారతం జయకావ్యం భారతమే. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి నాన్న. ఈ పాటకు ఫస్ట్ చరణము పోతనది పురిటిగడ్డ ఫస్ట్ ఆ రోజు అనుకున్నాను. కానీ మా నాన్నగారు సత్యలో కనబిండు రామరాజు గారు, అరే ఇంత కీర్తి గల గీతానికి శిరస్సు లేదురా గాడిద, అది మగటం లేదురా. మీకు నన్నయ్యనే ఆదికవిగా తెలుసురా. నన్నయ్య కంటే 100 సంవత్సరాల ముందు పంపకవి ఉన్నారా ఇక్కడ. పంపకవి కన్నడీకుడని వక్రీకరణ చేస్తున్నారు. వాస్తవానికి కన్నడీకుడు కాదు, ఈ తెలుగు నేల గన్న బిడ్డ, ఈ తెలంగాణ గన్న బిడ్డ. కాబట్టి పంపన్నతో నన్నయ్య భారతం రాకముందే విక్రమార్క విజయం అని కన్నడలో ఒక భారతాన్ని రచించిన ఇక్కడి ఆదికవి కాదురా, తెలుగు నేలకు ఆదికవి పంపడురా. అంటే కన్నడ వాళ్ళు పంపనను ఆదికవిగా చెప్పుకుంటారు, వాళ్ళు మన తెలుగుకు కూడా ఆదికవి అన్నాడు. సో అందుకని మీ పాటకి మగుటం ఉండాలని చెప్పి ఉండాలని పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాదా శబ్ద చతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఒక్క చరణములో. అస్మాకము నా తెలంగాణకు షోడశ జనపదాలల్లా అస్మాకము తెలంగాణ బోధన్ పెద్ద దర్వాజా దక్షిణ భారతానికి. ఆ పెద్ద దర్వాజనే ఈ గీతములో మొట్టమొదటి చరణం. బిరుజరాజు రామరాజు గారు మీ గురువు గారి సలహాతోటి దాన్ని మగుటం పెట్టి అలా మార్చుకుంటూ వచ్చారు. నాన్నగారు నాకు గురువు గారు కాదు, తండ్రి సమానులు. అది ఇంకా తండ్రి గురువు అనుకుందాం అంతే. సరే, ఇప్పుడు మనం కొత్తగా పాట ఇప్పుడు మొన్న కీరవాణి చేతి సంగీతం చేశాడు, వేరే అతను పాడాడు. ఈ సందర్భంలో ఈ పాటని అన్ని చోట్ల ప్రభుత్వ ఉత్సవాల్లో ఫంక్షన్స్లో వాడుకోవడానికి తగ్గట్టుగా చిన్నది ఒకటి చేసుకున్నారు రికార్డింగ్, మళ్ళీ కంప్లీట్ పాట మొత్తం మొత్తం పాటను జాతీయ గీతం ఇచ్చారు. ఒక్క అక్షరం మార్చకుండా. నిజంగా ఈ మీ టీవీ తరపున చెప్తున్నాను, నిజంగా వయసులో చిన్నవాడు రేవంతు నాకంటే, తమ్ముడు అనే అంత సనువుతో మాట్లాడతాను. సనువే బిడలారా, సనువే తమ్ముడే చెప్తున్నా మీకు, అందులో ఏ పేసి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి అయినా రేపు ప్రధానమంత్రి ఎప్పుడైనా తమ్ముడే కదా. నా హృదయాంతర సీమలో వారి ముఖము వాడి పాత్ర నిక్షిప్తమై ఉంటది, ఉండాలి కూడా, కృతజ్ఞత ఉండాలి కూడా. కాబట్టి నేను గుండె నిండుగా ఫస్ట్ రేవంత్ తరపున
మా సిస్టర్ చెల్లె గీతకు నమస్కారం చేయాలి, తను కనుక్కున్న కూతురుకు నమస్కారం చేయాలి. ఎందుకో తెలుసా? సారు రేవంతును బిడ్డ నిశ్చితార్థము నాడు అరెస్టు చేస్తున్నానా. ఆ తల్లి బిడ్డలు అరిసిన అరుపులకు దిక్కులు పిక్కటిల్లినైనానా, ఏడిసినైనానా 10 దిక్కులు ఆ అమ్మా బిడ్డ తరపున ఏడిసినైనానా. నిర్మానుషంగా ఆ దుఃఖానికి ఎంత ఏతువైందిరా ఇల్లు. నువ్వు చేసిన ఆ చిన్న తప్పిదమే నువ్వే నిన్న రేవంతును ముఖ్యమంత్రిని చేసిన సందర్భం. ఈ పాటని ఆయన నిజంగా నేను వాళ్లకు రేవంత్ రెడ్డికి క్యాబినెట్ ఆ మంత్రివర్గానికి నిజంగా ఆ అధికార పీఠానికి నమస్కారం చెయ్యాను. కానీ ఆ అధికార పీఠానికి సెల్యూట్ చేసి ఏదో వాళ్ళ ఆస్థాన కవిని కాదురా, ఓ పిచ్చి తరులారా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కవిని కాదు. నా గీతము తెలంగాణది, నేను తెలంగాణకు చెందినవాణ్ణి. ఆ గీతము తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ ప్రజల గీతం. ఈ అందశ్రీ కూడా ఆ అమ్మ పాదాన అందెనే జీవితకాలం సందడే ఉంటుంది బిడ్డ. మీరుకు పంపకాలుంటాయి, మీకు పదవులుంటాయి, మీకు మేమెంత మాకెంత, నేను తల్లి బెగ్గర్ సంత అన్న. ఇప్పుడు ఈ కీరవాణి చేసిన పాట మొన్న చేశాడు, అది 2 భాగాలకు వచ్చింది చెప్పావు కదా. ఒకటి క్లుప్తంగా ఒక ఆడియో ఒకటి, ఇంకోటి మొత్తం 11 నిమిషాలు. అయితే మామూలుగా ఇన్నేళ్ళు జనంకి ఒక ట్యూన్లో అలవాటైంది, జయ జయ హే అది అలవాటైంది. ఇప్పుడు ట్యూన్ మొత్తం మారింది కదా. ఇది మరి పాతదే చాలా బాగుంది దీనికంటే అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. నీకెలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? వివక్షతనను దీనికంటే పాతదే బాగుంది జనంలోకి వెళ్ళింది అంటారు. ఏమంటుందంటే తనకు నచ్చకపోతే ప్రపంచానికి నచ్చలేదన్న పనికి మాలిన మాట. ఒకవేళ శర్మ అది 10 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం మీ మెదళ్ళ మీద నాట్యం చేసింది, అలవాటైపోయింది. మీ హృదయాలకు అది పీటేసి కూసున్నది. ఆ పాటను వదులుకోవడం అంత సులువైన మాటేం కాదు. అది నేను 100కి 100 వాళ్ళు ఒప్పుకుంటున్నా, 1,000,000 వాళ్ళు కూడా నిజమే. కానీ అది పుట్టిన నేపథ్యము, అది ఎదిగొచ్చిన నేపథ్యం వేరు. ఇప్పుడు అంటే తెలంగాణ అంటే ఎప్పుడు కొట్టుకోవాలి, తెలంగాణ అంటే ఎప్పుడు ఘర్షణ పడాలి, తెలంగాణ అంటే ఎప్పుడు అరవాలనా? రాష్ట్రం వచ్చేసింది కదా అని ఉద్దేశం కదా. దాని స్వరాన్ని మార్చాలి కదా. స్వరం మారుతున్నది, ఆ తరం మారుతున్నది అని మా నారాయణ రెడ్డి గారు కవిత పితామహుడు నారాయణ రెడ్డి అన్నాడు కదా. ఆ స్వరం మారుతున్నది. కాలగమనములో చిన్న చిన్న మార్పులు సహజాతాలు తండ్రి. అలాగనే ఆ పాట జనానిదే. ఒకవేళ ఈ పాట ఇప్పుడు నచ్చకపోతే, కొంతమంది నలుగురికి నచ్చకపోయినంత మాత్రాన ఈ పాట తప్పిదం జరిగితే తెలంగాణ జనావళి 4 కోట్ల మంది ముఖం మీద, నా ముఖం మీద ఉమ్మరా. సరే, ఒక్కొక్కరి అభిప్రాయము. ఆ పాట ఆ ఉద్యమ నేపథ్యంలో ఒక వేడిలో పుట్టిన పాట. ఇంకొకటి 13.5 నిమిషాల గీతము, అదే రాగము, అదే శృతి, అదే స్వరము, అనువంత కూడా మారలే. దానికి 100 రెట్లు రెట్టింపు ఏతుముంటది తప్ప ఈ 2.5 నిమిషాలు మాత్రం ఆ 13.5 నిమిషాలకు పూర్తి అధికారము కవిదే. ఈ 2.5 నిమిషాలు కూడా అక్కడ రేవంత్ వాళ్ళ క్యాబినెట్ కూడా ఇది కొత్తగా ఉండని అని తలపోసినప్పుడు నేను ఆ 2.5 నిమిషాలలో నేను ఎక్కడ తలదూర్చలేదు. తూర్చకుండా వీళ్ళకు తెలియదు. దీనికి ముందు ఒక కీర్తన రాస్తాడైన, అద్భుతమైన పాట రాసిండు. అయినా రేవంత్కు వాళ్ళ క్యాబినెట్కు అంత ఏదో జర జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామగోవింద అన్నప్పుడు వాళ్ళందరూ కూర్చుండి రేవంత్ ఇంకా వాళ్ళతోటి ఒక 4-5 పెద్దవాళ్ళు వచ్చారు. ఈ కీరవాణిని మాట్లాడిన అద్దంకి దయాకరు కీరవాణిని పెట్టుకోవడం కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని అదే తోటి పెద్ద పంచాయతీ చేసింది కదా. అందుకోసం ఇక్కడ రామకృష్ణ కూడా విజయనగరం, నిన్న పాడిన పిలగాంధి కూడా విజయనగరం. బాలసుబ్రహ్మణ్యం పాడదాం. ఎంత బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన అది ఎంత యాదృచ్ఛికమో చూడు. రామకృష్ణ గుండెని చేరినవాడు విజయనగరమే. ఇప్పుడు వాడిన పిల్లగాడు కూడా విజయనగరమేనట. నాకు తెలియదు. ఈ హైదరాబాదు అందులో తెలంగాణ పిల్లలు చాలా మంది ఉన్నారు. అదొక గర్వంగా కీరవాణి గారి సయాన్ అంటాడు, తెలంగాణ పిల్లలను కూడా ఇలా విలీనం చేస్తే బాగుంటుంది కదా అంటే, సర్వాధికారం నీకు, వాళ్ళు నాకు అధికారం ఇచ్చారు, నీకు మొత్తం నేనే చెప్తున్నాను. అటు
అటు ఒక్క రాష్ట్రంలో కాదు, దేశమంతా పిల్లలు ఉన్నారు. 12 మంది 20 మందో 30 మందో కోరేస్ ఉన్నారు. ఇలా కోరస్లో ఉన్నారు వాళ్ళందరూ. మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళు, నేపాల్ వాళ్ళు కూడా అది గదేంది మనము పక్కనున్న రాష్ట్రం దేశం చైనానా? సీత పుట్టిన ఊరు నేపాలే కదా అది. నేపాలేనా? నేపాల్ కాదు, కాఠ్మండు. కాఠ్మండు నేపాలే. నేపాలే వాళ్ళు పుట్టినారు అదే నేపాలే. ఆ పిల్లగాళ్ళు కూడా ఉన్నాడు, కన్నడ అమ్మాయి ఉన్నది. మొత్తము దేశమే కాదు, దేశాంతర వాసులు కూడా ఈ పాటను భాగస్వామ్యం చేసుకున్నాడు. కీరవాణి ఈ పాటకు ఆయన స్వరరచన చేశాడు. రామకృష్ణ అతను విజయన అతను మెయిన్ గా పాడాడు. ఈ కోరస్లో ఉన్నారు.